ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు గుంటూరులో నిప్పురాజు చేశాయి. అయితే తన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి చేసినవి కావని, తనను తిట్టిన వారిని కోపంలో అలా అనేశానని, మధ్యలో చంద్రబాబు పేరు వచ్చిందంటూ అంబటి రాంబాబు వివరణ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అంబటి రాంబాబు వ్యాఖ్యలపైన విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద సాయంత్రం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబుకు క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది రాళ్లు రువ్వారు, మరికొంతమంది అంబటి రాంబాబు ఇంట్లోకి దూసుకెళ్లారు. అంబటి రాంబాబు ఇంట్లోని కారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు, పూల కుండీలు పగలగొట్టారు. ఈ సమయంలో అంబటి రాంబాబు పార్టీ కార్యాలయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడితో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ కార్యకర్తలు మహిళలను వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే ఇందుకు నిరాకరించిన టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పే వరకు వెనక్కి వెళ్లేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు. అంబటి రాంబాబు ఇంటి ముందు నిరసన తెలియజేశారు. దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు టీడీపీ మహిళా విభాగానికి పోటీగా వైసీపీ మహిళా విభాగం కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. పోలీసులు ఇరుపక్షాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డులో కల్తీ వివాదంపైన టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ రగడ జరుగుతుంది. ఈ క్రమంలోనే గుంటూరు గోరెంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి. ఇక మహాపాపం పేరుతోటి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా దీన్ని తొలగించాలని, లేకుంటే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో గోరెంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల అనంతరం అంబటి రాంబాబు అటుగా రావడంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగగా చంద్రబాబు పైన అంబటి రాంబాబు సహనం కోల్పి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీడియో వైరల్ అవుతోంది. ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైసీపీ తరపున అంబటి రాంబాబుకు మద్దతు తెలపడానికి ఇతర కీలక నేతలు ఎవరైనా అంబటి నివాసానికి చేరుకుంటున్నారా? అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఆ సిచ్యువేషన్ లైవ్ లో చూస్తా ఉన్నాం. మన విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. అంబటి రాంబాబు నివాసం దగ్గర కార్యకర్తలు అంబటి నివాసం దగ్గర మనం ఉన్నాం. ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం ఆయన బందోబస్తులో ఉన్నటువంటి పరిస్థితి అంబటి రాంబాబు నివాసం దగ్గర కూడా ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు పైన డిమాండ్ చేస్తుంది శ్రేణులు, అటు బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా రాంబాబు పైన ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక వ్యక్తిగా నిలిచారు. ఏదైతే అంబటి రాంబాబు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతుంది. ఏదైతే మరి కల్తీ వ్యక్తి వ్యవహారానికి సంబంధించి ఏదైతే మరి ఎక్కడైతే ఈ వివాదం జరుగుతుందో ఆ వివాదానికి సంబంధించి నిన్న అంబటి రాంబాబు 24 hours కూడా
మరి ఫ్లెక్సీలని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ చేసినటువంటి క్రమంలో కూడా అటు అంబటి రాంబాబు స్వయంగా నేను ఫ్లెక్సీ తీస్తానని ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే ఆయన రింగ్ రోడ్డు ప్రాంతానికి వెళ్ళారు. చిల్లీస్ డాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు తనని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా మరి అంబటి రాంబాబు కారు ఎక్కే సమయంలో ఆయన చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవే వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి కూడా రాజకీయం వేడెక్కింది. అటు టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గురి చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అంత సీనియర్ గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యుల పైన అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా ఏదైతే మరి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవస్థానాన్ని తీవ్రంగా తీసుకొస్తున్నారు, ఏదైతే సబ్జెక్ట్ కు సంబంధించి తప్పులో పట్టిస్తున్నటువంటి అంటే ఇరు పార్టీ అదేవిధంగా విపక్షాల మధ్య కూడా తీవ్ర మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం విజువల్స్ మనం చూసుకోవచ్చు. అంబటి రాంబాబు ఆ క్యాంపు కార్యాలయం లోపల ఏదైతే మన కేసుకు సంబంధించినటువంటి ఈ 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంబటి రాంబాబుని మరికాసేపు న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అంబటి రాంబాబు నల్లబాడు కేసులు 2 కేసులు నమోదు చేశారు. ఎస్పీ కార్యాలయానికి స్వయంగా అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిల్లి మాణిక్యాలరావు కేసులు ఫిర్యాదు చేశారు. ఏదైతే తన ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వారి అధినాయకుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన స్వయంగా ఫిర్యాదు చేశాడు. కనపడుతుంది. అయితే రేపు కేసులు అప్పటి పైన ఇప్పటికే నమోదైనటువంటి నేపథ్యం కూడా రిపోర్టు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.